చేయాలి. మనం ఏదైనా పెట్టాలనుకున్నాం కదా, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. ఎక్కడ చేయాలంటే ఒకటి ఫరం రిజిస్ట్రేషన్ ఉంటుంది, మున్సిపల్ లైసెన్స్ మీద చేయొచ్చు, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్. 4 రకాలుగా మనము బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మనం ఇండస్ట్రీ పెడుతున్నాం కాబట్టి ఇండస్ట్రియల్ ఆఫీస్ లో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. బిజినెస్ లైసెన్సెస్ ఏముంటాయి లైసెన్స్ లో మనకు? సపోజ్ ఎంఎస్ఎంఈ లైసెన్స్ ఉంటుంది, తర్వాత జిఎస్టీ ఉంటుంది. ఈ జిఎస్టీ 20 lakhs వరకు అవసరం లేదు. 20 lakhs వరకు మనకి అవసరం లేదు, జిఎస్టీ అవసరం లేదు. 20 lakhs వరకు, 20 lakhs దాటితే మనం బిజినెస్ జిఎస్టీ తీసుకోవాలి. ఫుడ్ మనం ఫుడ్ ప్రోడక్ట్ పెడితే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఫుడ్ ప్రోడక్ట్ లైసెన్స్ తీసుకున్నాక మనం అప్పుడు బిజినెస్ అనేది స్టార్టింగ్ అవుతుంది. బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ అవుతుంది? ఫస్ట్ స్టెప్ ఎప్పుడు ఎక్కడ వెళ్ళాలి? మనం ప్లానింగ్ వెళ్ళాలి. ప్లానింగ్ వెళ్ళాలంటే మనము మన ఐడియాస్ మనం నోటెడ్ చేసుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మీరు ఒక బిజినెస్ చేయాలనుకున్నారు, ఏదంటే పేపర్ బ్యాగ్స్ తయారు చేయాలనుకున్నారు. పేపర్ బ్యాగ్స్ తయారు చేయాలనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా తయారు చేయాలనేది ఒక ఇండస్ట్రీ చూసి వచ్చారనుకోండి. ఫస్ట్ ఏ విధంగా తయారు, వాళ్ళ ద్వారా వాళ్ళు చూసి వస్తే మీకు ఇంకా ఐడియా బాగా వస్తుంది. వాళ్ళు ఏ విధంగా చెప్పారు. ఇప్పుడు మనం చెప్పేదానికంటే ప్రాక్టికల్ గా చూస్తే ఇంకా మంచి అవగాహన వస్తుంది. ఒక ఇండస్ట్రీలో ఏ విధంగా తయారు చేయాలి అనేది